మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సమ్మర్ డ్రింక్స్ అండి. సమ్మర్‌లో మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి, ఇమ్యూనిటీని బాగా పెంచుకోవడానికి, సమ్మర్‌లో వచ్చే ఎండ తాకిడిని తట్టుకోవడానికి ఒక మంచి డ్రింక్ చెప్పండి మేడం అని చాలామంది అడిగారు. అండ్ నేను చాలా వీడియోస్‌లో ఇండివిడ్యువల్‌గా కూడా చెప్పాను. వీటి ఫలితాలేంటి? ఇది కలిపి తీసుకోవడం వల్ల చాలా వరకు కొన్ని కాంబినేషన్స్ మంచివి కాదు. కొన్ని కాంబినేషన్స్ చాలా మంచివి. అండ్ ఈ కాంబినేషన్ మూడిటి కాంబినేషన్ అల్టిమేట్ అండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్, హైడ్రేటెడ్‌గా కూడా ఉంచుతది. సో, మెయిన్ థింగ్ నేను పుదీనా చెప్తుంటాను. పుదీనా ఎన్నో రకాల డైజెస్టివ్ ఇష్యూస్‌ని మన కంట్రోల్ యాసిడ్ రిఫ్లెక్సెస్ వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉంది. తేన్పులు వస్తున్నాయి పుల్లటివి. గ్యాస్ రిలీజ్ అవుతుంది. పొట్టలో ఏదో పసరు పట్టేసినట్టు అనిపిస్తుంది. పొట్ట హెవీగా ఉంది. ఎన్నో రకాల గట్‌కి, పొట్టకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి అద్భుతమైన బెస్ట్ లీఫీ వెజిటబుల్ ఏదన్నా ఉందంటే అది పుదీనా. పుదీనా చూడ్డానికి మంచి స్మెల్, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రకరకాలుగా వాడుతుంటారు. బిర్యానీ చేసినప్పుడు వేస్తారు, పచ్చళ్ళకు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిలో తీసుకుంటే పుదీనాతో విత్ కాంబినేషన్ ఆఫ్ చాలా మంచిది. నోటి దుర్వాసన వస్తుందా? పుదీనాని మంచిగా నీళ్ళలో వేసి ఉడకబెట్టేసి మౌత్‌ని శుభ్రపరచుకోండి. మౌత్‌ని మంచిగా వాటర్ కూడా తాగండి. చాలా పొట్ట వాల్స్‌ని క్లీన్ చేయడానికి, ఆహారాలని క్లీన్ చేయడానికి, గట్‌ని హెల్తీగా ఉంచడానికి, మౌత్‌ని పరిశుభ్రంగా ఉంచడానికి అద్భుతమైన లీఫీ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అదే మన పుదీనా. అండ్ కీరా గురించి మనం చెప్పాం. ప్రీవియస్ వీడియోలో చాలా వైరల్ అయింది ఆ వీడియో. కీరాని మనం రెగ్యులర్‌గా తినడము, ఆ నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగడము, కీరాని మిక్సీ పట్టి అండర్ ఆర్మ్స్‌కి, నెక్‌కి, బాడీకి అంతా అప్లై చేసుకొని స్నానం చేయడం వల్ల, ఇంటేక్ తీసుకోవడం వల్ల ఎంత న్యూట్రిషియస్‌గా, ఎంత హెల్తీగా, ఎంత హైడ్రేటెడ్‌గా ఉంచుతదో అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్‌ని, బాడీ చాలా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటదని చెప్పాను నేను. సో, ఈ కీరా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నిమ్మకాయ. నిమ్మకాయ గురించి కూడా నిమ్మకాయ గురించి ఎవరు చెప్పాలి చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు. నిమ్మకాయ లిమిట్‌గా తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. అధికంగా తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనిపిస్తా ఉంటది. బట్ అందరిలో కాదు కొంతమందిలో. సో, నిమ్మకాయని మనం రెగ్యులర్‌గా నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగొచ్చు. అండ్ నిమ్మకాయ అల్టిమేట్ అండి. నిమ్మకాయ చాలా మంచిది. బట్ ఇప్పుడు నేను 3 చెప్పే కాంబినేషన్ ఏంటంటే కొన్ని కేసెస్‌లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉంది. అలాంటి కండిషన్స్‌లో మనం పులుపు ఎక్కువగా అవాయిడ్ చేయమన్నప్పుడు లెమన్ అవాయిడ్ చేయమంటాం. రిమైనింగ్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఒక 2 లీటర్స్ ఆర్ 3 లీటర్స్ వాటర్ తీసుకోండి. 25 ఆకులు పుదీనా ఆకులు వేయండి. కీరా ముక్కలు 10 కట్ చేసేయండి. ఒక లెమన్‌ని పిండేసేయండి. జస్ట్ ఈ వాటర్‌ని ఇన్ఫ్యూజ్ చేసుకొని ప్రతి దీంట్లో గోందు కతీరా అని దొరుకుతది. గోందు కతీరా అని దొరుకుతది. తుమ్మ చెట్టు బంక అంటారు దీన్ని. జస్ట్ 2, 3 ముక్కలు వేసేసి ఇన్ఫ్యూజ్ చేసుకొని అదే వాటర్‌ని త్రూఅవుట్ ది డే తాగండి. మెయిన్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ రాకుండా పుదీనా కాపాడుతది. కీరా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి యూజ్ అవుతది. లెమన్ అనేది మనం ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతది. ఈ 3 కంబైన్ తీసుకుంటే మనం ఏ సెల్ డ్యామేజ్ అవ్వకుండా, క్యాన్సర్స్ రాకుండా, సమ్మర్‌లో ఎన్నో రకాల వేడి తాకిడులు రాకుండా మన బాడీకి అండ్ మౌత్ నుంచి గానీ, బాడీలో నుంచి గానీ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ ఉంటది చెమట ఎక్కువ పట్టేసి. అవి రాకుండా కూడా కాపాడుతది. అంత అద్భుతమైన డ్రింక్ ఇది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు సమ్మర్‌లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన మెయిన్ డ్రింక్ 2 లీటర్స్ వాటర్‌లో పుదీనాకులు, కీరా, లెమన్ కట్ చేసి వేసేసి ఆ ఇన్ఫ్యూజ్ చేసుకున్న వాటర్‌లో కొద్దిగా గోందు కతీర యాడ్ చేసుకొని తాగండి. అండ్ హెల్తీగా మెయింటైన్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు సమ్మర్‌లో మనం మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తుంటాను పుదీనా మిక్సీ పట్టేసుకొని స్కిన్‌కి అంతా ఎవరికైతే పింపుల్స్ బాగా ఉన్నాయి ఫేస్‌లో గుర్తుపెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు పుదీనా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్‌ని దళసరిగా ఫేస్ అంతా అప్లై చేసేసి నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ లేచాక మంచిగా చల్లని వాటర్‌తో ఫేస్ వాష్ చేయండి. సో, చాలా మందికి డౌట్ ఉంటది. పుదీనా జ్యూస్ అప్లై చేసుకొని పడుకోవచ్చా? డెఫినిట్‌గా అప్లై చేసుకొని పడుకోవచ్చు. పుదీనా జ్యూస్‌ని దళసరిగా మంచిగా అప్లై చేసేసేయండి ఫేస్ మొత్తం. పిప్పంతా పిండేసి జ్యూస్‌ని మాత్రమే కాటన్ డిప్ చేసుకొని ఫేస్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని 15 ఐస్ క్యూబ్స్ ఏసుకొని ఫేస్‌ని డిప్ చేయండి. చెప్తున్నాను ఈ ప్రాసెస్ 1 వీక్ టు 2 వీక్స్ చేయండి. మీ ఫేస్‌లో పింపుల్స్ పోతాయి. టాన్ పోతది. ఫేస్ చాలా క్లీన్‌గా అనిపిస్తది. అది పుదీనాకున్న గొప్పతనం. అండ్ అండర్ ఆర్మ్స్‌లో బ్లాక్‌నెస్ ఉంది. అండర్ ఆర్మ్స్‌లో స్మెల్ వస్తుంది. మోషన్‌కెళ్ళే, యూరిన్‌కెళ్ళే ప్లేస్‌లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ అండ్ లేదనుకోండి వైట్ డిశ్చార్జ్ అవుతుంటది అమ్మాయిల్లో. వాళ్ళలో కూడా ఈ పెల్విక్ పార్ట్స్‌లో పెయిన్ రావడము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళు కూడా ఈ స్మెల్ రావడము, లేదంటే అక్కడ బ్లాక్‌గా అయిపోయిన వాళ్ళకి కీరాని కట్ చేసేసి స్మూత్‌గా పేస్ట్ చేసేసి అక్కడ అప్లై చేసుకోవడము, అండర్ ఆర్మ్స్‌కి అప్లై చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. అండ్ లెమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం ఏదైనా తింటున్నప్పుడు జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ లేదా హాఫ్ లెమన్ కట్ చేసుకొని పిండుకొని తీసుకో. టేస్ట్‌కి టేస్ట్, న్యూట్రిషన్‌కి న్యూట్రిషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతది. ఈ 3 కలిపి మనం వాటిలో కలిపి తీసుకుంటున్నామంటే ఆ రిజల్ట్ ఎలా మామూలుగా ఉండదు. ఈ మూడిటిని డివైడ్ చేసుకొని ఇన్ని ఫలితాలు ఉన్నప్పుడు మూడిటిని కలిపి తింటున్నామంటే మనం తీసుకుంటున్నాము. సలాడ్‌లో వేసుకొని తినొచ్చు. సలాడ్‌లో కీరా కట్ చేసుకొని, పుదీనా జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, లెమన్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటది. మనం బయట ఫుడ్డు, ఇది ఫుడ్డు, అది ఫుడ్ అన్నీ తినేసి పొట్టను పాడు చేసుకుంటూ ఉంటాం.
అలా కట్ చేసుకోకుండా కీరా కట్ చేసుకొని కొద్దిగా పుదీనాని మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా చేసేసుకొని లెమన్ కట్ చేసుకొని ఒక మంచిగా సలాడ్ చిన్న 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 డిన్నర్ చేస్తుంటాం కదా, డిన్నర్లో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే సలాడ్స్ చేయమంటుంటాను నేను. కీరాని కట్ చేసి చిన్న 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 ముక్కలా కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకోండి. పుదీనాని చిన్న 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 ముక్కలు కట్ చేసేసి హాఫ్ లెమన్ ఇలా చేసి మనం పింక్ సాల్ట్ ఉంటుంది కదా, జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఒక బౌల్లో తినేసండి. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఈవెన్ మోషన్ సరిగా రాని వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా కీరా, కొత్తిమీర ఆర్ పుదీనా ఆర్ లెమన్ ఈ మూడింటిని సలాడ్ చేసుకొని ప్రతిరోజు తీసుకోండి. డెఫినెట్గా మోషన్ సాఫ్ అవుతుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది, బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. సో 3 అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు తీసుకోవచ్చు. స్పెషల్లీ సమ్మర్లో ఇన్ఫ్యూజ్ చేసుకుని వాటర్ తాగితే అన్ని రకాల ఎండాకాలంలో వచ్చే సమస్యలు తగ్గించుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.